హాయ్ హలో నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పేయండి. ఈరోజు నేను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఎర్ర గోధుమ ఉప్మా చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానో చూసేయండి. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలు అంటారు కదా, అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ అందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని అవి కూడా కాస్త బాగా ఫ్రై చేసుకొని అందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. అందులో యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోండి బాగా. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని కాసేపు ఇటు అటు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని తీసుకున్నాక 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. అది ఒక 10 to 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఉప్మా అంత బాగా వస్తుంది. ఫ్రై చేసుకున్న తర్వాత నేను 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఏదైనా మెజర్మెంట్ ఒకటేనండి. 1 గ్లాస్ అయినా 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి మీరు. అది బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వదిలేయండి. అది వదిలేసాక మనకి ఉప్మా రెడీ అయిపోద్దండి. ఉప్మా రెడీ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే మన ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయినట్టేనండి. మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.